అందరికి ఈ రోజు ఈ మ్యాంగోతో ఏ డిజైన్ చేశానో చూసేద్దాం. వచ్చేయండి, కమ్ ఆన్ లెట్స్ సీ. మ్యాంగో మలై కోసం ఫస్ట్ ఒక హాఫ్ కప్ పన్నీర్ తీసుకోవాలి. ఒక ఫుల్ పన్నీర్ క్యూబ్ ఉంటే దాంట్లో నేను హాఫ్ తీసుకున్నాను. నెక్స్ట్ మ్యాంగో పల్ప్. ఈ మ్యాంగో పల్ప్ హ్యాండ్తో క్రష్ చేసుకునే దానికంటే మిక్సీలో స్మూత్ పేస్ట్ అయితేనే టెక్స్చర్ బాగుంటుంది. హ్యాండ్తో క్రష్ చేసుకునే దానికైతే డిజర్ట్ అంత బాగా టెక్స్చర్ ఇవ్వదు. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కండెన్స్డ్ మిల్క్. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ పెనం తీసుకుని అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో తెల్లటి పాలు వేసేసుకోవాలి. అలా ఈ తెల్లటి పాలు ఒక బాయిల్ వచ్చాక దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసేసుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ ఏంటో జార్ మిఠాయిలో పడిపోద్ది అనుకుంటే జిడ్డు మిఠాయిలాగా స్పూన్ అస్సలు వదలట్లేదు. అమ్మయ్య ఏదో వచ్చేసిందండి ఫైనల్లీ. ఇలా ఈ కండెన్స్డ్ మిల్క్ అంతా మెల్ట్ అయ్యాక ఈ పన్నీర్ వేసేసుకోవాలి. ఎక్కడే అసలు పేషెన్స్ కుకింగ్ స్టార్ట్ అవుతుంది. దీన్ని బట్టి ఈ డెజర్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలో లేదా బయట డస్ట్బిన్లో వేసుకోవాలో అర్థమైపోద్ది. ఎందుకంటే ఈ కండెన్స్డ్ మిల్క్ అంతా ఈ పన్నీర్లో మిక్స్ అయ్యి అంతా ఈక్వల్ టెక్స్చర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఈ కండెన్స్డ్ మిల్క్లో ఉన్న స్వీట్నెస్ అంతా పన్నీర్ అబ్జర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇంకా కొంచెం వాటర్ ఉంది, అది కూడా మొత్తం అంతా ఈ పన్నీర్ అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు టేస్ట్ చేస్తే పన్నీర్ అంతా స్వీట్గా ఉండాలి. అలా ఈ టెక్స్చర్ వచ్చాక మిక్సీ పట్టుకున్న మ్యాంగో పల్ప్ వేసేసుకోవాలి. ఈ మ్యాంగో పల్ప్ కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మీ కుకింగ్ స్కిల్ అన్నీ వాడేసి ఈ మ్యాంగో పల్ప్ అండ్ పన్నీర్ అంతా కలిపి ఒకే టెక్స్చర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ మ్యాంగో పల్ప్ వేసుకున్నప్పుడు టేస్ట్ చేసుకోండి. మీకు పన్నీర్ అండ్ మ్యాంగో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అలా ఉండకూడదు అసలు టేస్ట్. సో ఒక 10 to 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ టేస్ట్ చేసుకోండి. అప్పుడు మ్యాంగోలో పన్నీర్ బ్లెండ్ అయిన టేస్ట్ వస్తుంది. అదండి పర్ఫెక్ట్ టేస్ట్. లేకపోతే మొత్తం అంతా ఆంఫట్ అవుతుంది. యాక్చువల్లీ ఫుడ్ కలర్ వేసుకుంటారు ప్రజెంటేషన్ అండ్ టెక్స్చర్ కోసం. అసలు మ్యాంగోని ఒక న్యాచురల్ కలర్ అయినప్పుడు మళ్ళీ ఫుడ్ కలర్ దేనికండి? ఆ ఫుడ్ కలర్తో మనకు అసలు పనే లేదు. సో ఇలా ఒక 10 to 15 మినిట్స్ కుక్ అవ్వాలి కాబట్టి అంతలోపు గార్నిషింగ్ కోసం బాదం జీడిపప్పు ఫ్లేక్స్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మొత్తం అంతా కుక్ అయిపోయిన తర్వాత చూడండి, పర్ఫెక్ట్గా బ్లెండ్ అయితే ఇలా వస్తుందండి టెక్స్చరు. సో ఈ టెక్స్చర్ అంతా ఇలా వచ్చిన తర్వాత ఇది మొత్తం కూల్ అయ్యాక ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీని మీద బాదం ఫ్లేక్స్ వేసేసుకుని ఇలా ఒక 30 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. అంతేనండి మ్యాంగో మలై. బాయ్. మీకు కూడా ఈ మ్యాంగో డిజర్ట్ నచ్చితే ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.